నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా పైన చేసినటువంటి వ్యాఖ్యలను కావచ్చు, జర్నలిస్టులను అన్నటువంటి మాటలపైన విద్యార్థి లోకమంతా కూడా జర్నలిస్టులకు మద్దతుగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరిగా వాళ్ళ అభిప్రాయాలను చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? మేము రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యల్ని 100% అన్నటువంటి మేము తిరస్కరిస్తున్నాం. వెంటనే ఈ రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా వాళ్లకు క్షమాపణ చెప్పకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేము యుద్ధానికి సిద్ధమవుతాం. డిజిటల్ మీడియా వల్ల ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఈ డిజిటల్ మీడియా పెట్టుకొని ఇవాళ నువ్వు క్యాంపెయినింగ్ చేసినావు. ఈ డిజిటల్ మీడియా లేకపోతే అసలు నీకు బతికేంది? నీ జీవితం ఏంది? అసలు నువ్వెవరు? అసలు ఈ డిజిటల్ మీడియా లేకపోతే ఈ డిజిటల్ మీడియాని అడ్డు పెట్టుకునే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనూ ఇవాళ ముఖ్యమంత్రి అయింది. ఈ డిజిటల్ మీడియాని అడ్డం పెట్టుకునే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యొక్క పరిపాలన నడుస్తుంది. ఇక్కడున్న మీడియా సోదరులు, డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క ఇస్తాన్న హామీలను మర్చిపోతే ఈ డిజిటల్ మీడియాలు గుర్తు చేయడం చేస్తుంటేనే అందుకోసం వాళ్ళపైన మీరు దాడులు చేస్తారా, అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే 48 గంటల్లో మీరు డిజిటల్ మీడియాకు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మేము ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి మీ దిష్టిబొమ్మ దానం ఖచ్చితంగా 100% మేము చేస్తాం. మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, డిజిటల్ మీడియాకు మేము ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము అండగా ఉంటాం. ఎప్పటికీ మేము వాళ్ళ వెంట నడుస్తామన్నట్టుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే నవ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే వెక్కిలి నవ్వులు నవ్వుతూ చప్పట్లు కొడతా ఉన్నారు. వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మన నవ తెలంగాణ పత్రిక అన్నటువంటి అక్కడ వెళ్ళారు. అక్కడ ఎవ్వరు కూడా ఏ ఒక్క నిజమైన జర్నలిస్ట్ లేరు. నిజమైన జర్నలిస్ట్ ఎవరైనా ఉందంటే డిజిటల్ మీడియా సోదరులు నిజమైన జర్నలిస్టు. వాళ్ళకున్న పట్ట రేవంత్ రెడ్డి గారికి ఒక్క పట్టన ఉందా? ఆయనకున్న పట్ట ఒకటే ఒక సంచులు మోసే పట్ట, లేకపోతే ఆ పట్ట తప్ప ఏ పట్ట లేదు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికైనా నిజమైన జర్నలిస్టులు ఎవరు, నిజమైన ప్రశ్నించే గొంతు ఎవరి వైపు నిలబడాలనేటువంటిది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్థానిక సంస్థలలో ఖచ్చితంగా 100% ఈ డిజిటల్ మీడియానే నిజమైన గొంతుగా వినిపించి మిమ్మల్ని పండబెట్టి తొక్కే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మీ పూర్తిగా మీ ఒక్క ఓటు కూడా రాకుండా స్థానిక సంస్థలో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తామన్నట్టు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకవైపు కాంగ్రెస్ నుండి పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రమంతా కూడా పాదయాత్ర పైన కాంగ్రెస్ అధిష్టానం బిజీగా ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా తలొగ్గే పరిస్థితి కనిపిస్తలేదు. అంటే ఇట్లాంటి ప్రెస్ మీట్లకు రేవంత్ రెడ్డి తలొగ్గుతాడని చెప్పేసి భావిస్తూ ఉన్నారా? ఒకటి, డిజిటల్ మీడియా పైన ఎప్పుడైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో అప్పుడైనా రాజకీయ జీవితం సమాధి అయిపోయింది. మళ్ళీ ఇంకా 100 సంవత్సరాలు కాదు, ఇంకా 30 సంవత్సరాలు టైం ఇస్తాం. ఇంక సర్పంచ్గా గెలవమని చెప్పు, కనీసం వార్డు మెంబర్ గెలవమని చెప్పు. ఈ డిజిటల్ మీడియా లేకపోతే రాహుల్ గాంధీ కూడా ఎవరో ఈ తెలంగాణ రాష్ట్రం తెలియదు. అందుకోసం ఈ డిజిటల్ మీడియానే కేవలం తెలంగాణ రాష్ట్రంలో సమస్యలపైన కొట్లాడుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ పైన కొట్లాడుతుంది, ఉద్యోగాలపైన కొట్లాడుతుంది. ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా అన్న, ఇప్పుడు మొన్న ఒకటి జరిగింది. మొన్న కొండ సురేఖ, శ్రీధర్ బాబు ఇద్దరు కూర్చున్నారు. సంవత్సరానికి 2 లక్షలు ఇస్తాన ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం మాటకి మాట మార్చుకుంటూ కాలక్షేపం చేస్తుండ్రు. అక్కడ కొన్ని సందర్భాల్లో కొండ సురేఖ వచ్చి, అన్న నా కూతురు యొక్క మనవడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయిపోయిందన్న, ఒక జాబ్ కావాలన్నంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయిపోయిందా, జాబ్ ఇస్తా అని ఇది బహిర్గతంగా ఈ డిజిటల్ మీడియా అనేటువంటి సమాజంలో తీసుకెళ్ళింది. దొంగచాటుగా 1000 జాబులు దొంగతనంగా మీరు అమ్ముకుంటుంటే ఈ డిజిటల్ మీడియాని ఖండించి ఇది అబద్ధం, మీరు ఇలా చేయడం ప్రజాస్వామ్యం కాదని చెప్పి ఇలా ఇచ్చేస్తూ ఉంటే ఈ డిజిటల్ మీడియాని ప్రజల ముందు తీసుకెళ్తుంటే అందుకోసం వాళ్ళపైన మీరు కక్షపూరితంగా ఇచ్చేయడం కూడా సరైనది. ఓకేనా, థ్యాంక్ యూ.